అహ్మదాబాద్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ రిపోర్ట్ వచ్చింది. అందులో పైలట్లు మాట్లాడుకునే రెండు మాటలు మాత్రమే విశ్లేషించి ప్రమాదానికి కారణం పైలట్లపై తోసేందుకు బోయింగ్ ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. దాంతో ప్రపంచ పైలట్ల సంఘం ఈ విషయంపై వెంటనే ఖండించింది. ఎందుకంటే వచ్చిందే పాక్షిక రిపోర్ట్, అది సంపూర్ణమైనది కాదని కూడా ఆ రిపోర్ట్లోనే వెల్లడించారు. పైగా అది పైలట్లపైకి అభియోగం వెళ్లేలా చిత్రీకరించారు. ఇంతకీ ఆ రిపోర్ట్ ఏం చెబుతోంది? ఎయిర్ ఇండియాకు చెందిన A171 బోయింగ్ విమానం టేకాఫ్ చేసిన కొన్ని సెకండ్లలోనే కుప్పకూలిపోయింది. దానికి కారణం ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ అకస్మాత్తుగా రన్ నుండి కట్ ఆఫ్ మోడ్లోకి మారడమే అని భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. దీనివల్ల రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయి ఇంజన్లు ఆగిపోయాయని తేల్చింది. ఈ విషయంపై ఇద్దరు పైలట్లు మాట్లాడుకున్నారన్న సంభాషణ కూడా విడుదల చేసింది. విమానం టేకాఫ్ చేసిన కొద్దిసేపటికే ఎవరో స్విచ్ ఆఫ్ చేశారు. అది చూసి ఒక పైలట్ మరొక పైలట్ తో ఆ స్విచ్ ఎందుకు ఆపేశావు అని అడుగుతాడు. దానికి మరొక పైలట్ నో నో నేనేం చేయలేదు అని అంటాడు. అంతవరకు అంతకు మించి మరొక మాట లేదు. ప్రమాదం జరిగిపోయింది. మరి ఏ పైలట్ ఎవరితో ఆ మాట అన్నాడు? ఒకవేళ లోపం కనిపెట్టగానే ముందు అడిగిన పైలటే మళ్ళీ దాన్ని వెంటనే ఎందుకు ఆన్ చేయలేకపోయాడు? ఇక రెండు వైపులా ఇద్దరికి ఆపరేట్ చేసేలా స్విచ్లు అందుబాటులోనే ఉంటాయి. ఈ వివరణలతో ఈ పాయింట్ పట్టుకొని చనిపోయిన విమాన పైలట్ల విషయంలో జాతీయ మీడియాలో ఓపెన్ డిబేట్లు, మీడియా ట్రయల్స్ మొదలయ్యాయి. ఇక ఇద్దరు పైలట్లలో ఒకరు ఆత్మహత్య ఉద్దేశంతో ఈ పని చేసి ఉంటారన్న విశ్లేషణలు కూడా మీడియాలో హైలైట్ అవుతూ ఉన్నాయి. ఆ పైలట్ ఎవరో అంతగా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే విమానాన్ని పూర్తిగా పైకి వెళ్ళాక సముద్రం పైనే ఆ పని చేసి ఉండొచ్చు. ఏకంగా ఎయిర్పోర్ట్ దాటక ముందు ఎందుకు చేస్తాడు? అయితే ఇదే విషయం మీద భిన్నమైన అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. నిజానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషయంలో జరుగుతున్న విచారణ ఇంత త్వరగా తేలేది కాదు. సాధారణంగా విమాన ప్రమాదాల విచారణలు సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటాయి. అసలు విమానం అంటేనే చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం. వేలాది విడిభాగాలతో వందల వ్యవస్థలతో పనిచేస్తూ ఉంటుంది. ఇంత పెద్ద విమానం కుప్పకూలడానికి కేవలం ఇద్దరు పైలట్లను బాధ్యులు చేయడం అసమంజసమే కాదు, అన్యాయమని అంటున్నారు పైలట్ అసోసియేషన్ సభ్యులు. ఇక ప్రమాదంలో మరణించిన ప్రయాణికులకే కాదు, ఆ సిబ్బందికి కూడా కుటుంబాలు ఉంటాయి. వారు కూడా అనాథలుగానే మిగిలిపోయారు. ఇప్పుడు విడుదలైన 15 పేజీల పాక్షిక నివేదిక ద్వారా సాధించింది ఏంటి? బోయింగ్ అన్నది అమెరికా కంపెనీ కాబట్టి దాని మీద తప్పు లేకుండా రిపోర్ట్లు విడుదల అవుతూ ఉండడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా సైతం తమ దేశపు కంపెనీ అయిన బోయింగ్ పైన ఎలాంటి రిమార్క్ రాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన మాజీ ఏవియేషన్ అటార్నీ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ అయిన మేరీ షియావో అనే సీనియర్ మేడం ఓ రెండు విషయాలు స్పష్టం చేశారు. ఇదే మోడల్ బోయింగ్ 787 విమానాలలో ఆటోమేటిక్ గా తనంతట తానే ఇంధన స్విచ్ ను ఆఫ్ చేసుకునే లోపం తలెత్తిందని అన్నారు. గతంలో రెండు బోయింగ్ విమానాల్లో ఈ సమస్య తలెత్తిందని ఆమె చెబుతూ ఉన్నారు. 2019లో నిప్పన్ ఎయిర్వేస్ విమానంలో ఇలాంటి గ్లిచ్ తలెత్తింది. ఇంకొకసారి ఈ గ్లిచ్ కారణంగా సాధారణ ల్యాండింగ్ చేయాల్సిన మరొక విమానం నేరుగా నోస్ డైవ్ చేసింది. దీన్నే థ్రస్ట్ కంట్రోల్ మాల్ ఫంక్షన్ అకడమేషన్ TCMA అనబడే ఒక రకమైన సాఫ్ట్వేర్ గ్లిచ్ అని చెప్తున్నారు. విమానం ల్యాండింగ్ చేయగానే ఇంధనానికి సంబంధించిన పని పూర్తయినందున దానంతట అదే ఇంధనం స్విచ్ ఆఫ్ అయ్యేలా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుందని, అలా అనుకోవడం ద్వారా విమానం తనంతట తాను స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండొచ్చని షియావో అంటున్నారు. సాధారణంగా ఓ విమానం టేకాఫ్ ల్యాండింగ్ సమయాల్లోనే పైలట్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. మిగతా సమయంలో అన్ని పనులు సాఫ్ట్వేర్ ఆధారంగానే జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలేవి పట్టించుకోకుండా కేవలం పైలట్లను బాధ్యులు చేయరాదని షియావో అంటున్నారు. లోపం విమాన పైలట్ల పైకి తోసేయడం బోయింగ్ కు పాత అలవాటుని తేల్చేశారు. ఆమె చాలా అనుభవం కలిగిన మాజీ అమెరికా అధికారి. విమాన ప్రమాదాలన్నింటిలోనూ 75% ఆరోపణలు పైలట్ల పైకి తోసేయడమే జరుగుతూ ఉంటుందని అన్నారు. విమానం సర్వీసింగ్ చేయించకపోవడం, విడిభాగాలు మార్చకపోవడం లాంటి వాటిని ముందుకు తెచ్చి తన తప్పు ఎక్కడా లేదని చెప్పుకుంటుంది బోయింగ్ కంపెనీ. నిజానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుప్పకూలిన A171 విమానంలోనూ ఇంధన స్విచ్ దానంతట అదే స్విచ్ ఆఫ్ అయి ఉంటుందని ఎందుకు అనుకోరాదని ఆమె ప్రశ్నించారు. అయినా అంత హడావిడిగా అసంపూర్తి రిపోర్టు ప్రవేశపెట్టడం దేనికన్నారు. రెండు బ్లాక్స్లలో చాలా పెద్ద మొత్తంలో విమానానికి సంబంధించిన డేటా రికార్డ్ అయి ఉంటుంది.
కాక్పిట్ లోపల చీమ చిటుక్కుమన్న రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా కావాలని ఇంధనం స్విచ్ ఆఫ్ చేస్తే అది కూడా తప్పకుండా ఎవరు చేశారో తెలిసిపోతుంది. మరి రిపోర్ట్‌లో ఎవరు ఈ పని చేశారో ఎందుకు చెప్పడం లేదు? ఇవి ఆమె ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్ ఇంటర్వ్యూలో లేవనెత్తిన ప్రశ్నలు. అయితే ఇవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ తొందరపడి ఓ నిర్ణయానికి రావడం పైన ఆమె అనుమానాలు సమంజసమే అనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక విషయానికి వస్తే ఇంజిన్ ఎక్స్‌పైరేషన్ గురించి నిజానికి విమానపు ఇంజిన్‌లకు ఎక్స్‌పైర్ డేట్లు ఉంటాయా అన్న విషయం గురించి చూద్దాం. విమాన ఇంజిన్‌లకు నిర్దిష్ట కాల పరిమితి అంటూ ఏమీ ఉండదు. కానీ వాటి జీవిత కాలం విమానం టేకాఫ్, ల్యాండింగ్‌ల సంఖ్య, విమానం గాలిలో గడిపిన గంటలపై ఆధారపడి ఉంటుంది. రోల్స్ రాయ్స్, జనరల్ ఎలక్ట్రిక్ వంటి ప్రముఖ కంపెనీలు బోయింగ్ కంపెనీకి విమానపు ఇంజిన్లను సరఫరా చేస్తుంటాయి. అవి తమ ఇంజిన్లు 20,000 నుంచి 50,000 గంటల వరకు పనిచేయగలవని చెబుతున్నారు. సరైన నిర్వహణతో విమాన ఇంజిన్ల జీవిత కాలాన్ని మరింత పెంచవచ్చు. కఠినమైన నిబంధనలను, తనిఖీలతో ఇంజిన్ల భద్రతను నిర్ధారిస్తారు. ఈ క్రమంలో ఇంజిన్ల పనితీరు ఎలా ఉంటుందో నిర్ధారించుకుంటారు. ఒక విమానంలో ఇంజిన్లు అత్యంత ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఈ ఇంజిన్ల వల్లనే విమానం నడవడానికి అవసరమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇవి వేలాది చిన్న పెద్ద విడిభాగాలతో కూడిన అత్యంత సంక్లిష్టమైన యంత్రాలుగా చెప్పవచ్చు. వీటిని తయారు చేసే ప్రముఖ కంపెనీలు అయిన రోల్స్ రాయ్స్, జనరల్ ఎలక్ట్రిక్, ప్రాడ్ అండ్ విట్నీ, సిఎఫ్ఎం ఇంటర్నేషనల్ కంపెనీలు తమ ఇంజిన్లు చాలా బలంగా ఎక్కువ కాలం పనిచేయగలవని చెబుతూ ఉంటాయి. అయితే ఇంజిన్లకు సరైన నిర్వహణ కూడా అవసరమవుతూ ఉంటుంది. విమాన ఇంజిన్లకు ఆహార పదార్థాలలాగా కాల పరిమితి ఉండదు. ఈ ఇంజిన్ల జీవిత కాలాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా కొలుస్తారు. కొన్ని ఫ్లైట్ సైకిల్స్ పూర్తయిన అనంతరం ఇంజిన్కు తనిఖీ లేదా రిపేర్ అవసరమవుతుందని తయారీ సంస్థలు నిర్ణయిస్తాయి. ఒక ఫ్లైట్ సైకిల్ అంటే విమానం ఒకసారి టేక్ ఆఫ్ చేసి ల్యాండ్ అవ్వడం అనుకోవచ్చు. ప్రతి సైకిల్లో ఇంజిన్ చాలా ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో చాలా ఒత్తిడిని తట్టుకుంటుంది. ఇకపోతే ఫ్లైట్ అవర్స్ అంటే విమాన ఇంజిన్ గాలిలో గడిపిన సమయంగా చెబుతారు. ఉదాహరణకు ఒక ఇంజిన్ 50,000 గంటల పాటు నడిచేందుకు రూపొందించబడింది. అయితే దాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడే అది అంత సమయం వరకు ఎటువంటి పెద్ద లోపం లేకుండా పనిచేయగలగదని అర్థం. ఇంజిన్ ఉపయోగించకపోయినా కూడా కొన్ని భాగాల జీవితకాలం కాలక్రమేణా తగ్గుతుంది. ఉదాహరణకు కొన్ని మెటల్ లేదా రబ్బరు భాగాలు కొన్నేళ్ల తరువాత అరిగిపోవచ్చు. కాబట్టి తయారీ సంస్థలు కొన్ని భాగాలను మార్చడానికి నిర్దిష్ట సమయాన్ని నిర్ణయిస్తాయి. బోయింగ్ 737 వంటి విమానానికి ఉపయోగించే CFM56 ఇంజిన్ ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయమైన ఇంజిన్గా పరిగణించబడుతుంది. ఇంజిన్ను క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేస్తే దాని జీవిత కాలాన్ని మరింత పొడిగించవచ్చని తయారీదారులు చెప్తున్నారు. ఇందులో చిన్న చిన్న భాగాలను మార్చడం, ఇంజిన్ శుభ్రపరచడం, అవసరమైన మరమ్మతులు ఉంటాయి. ఇంజిన్కు నిర్దిష్ట కాల పరిమితి లేనప్పటికీ అవి ఎక్కువ కాలం పనిచేయలేవు. కొన్ని కారణాల వల్ల ఇంజిన్ను మార్చడం లేదా రిపేర్ చేయాల్సి వస్తుంది.